రైట్, సీఎం వరంగల్ పర్యటన అప్డేట్స్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్. సూర్య, ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్ లో కార్యక్రమాన్ని ముగించుకొని ముఖ్యమంత్రి వరంగల్ కు బయలుదేరారు. ఆయన 24 అంతస్తుల నిర్మాణంలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి దగ్గరికి మరికొద్ది సేపట్లో చేరుకున్నారు. ఆయన టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మంత్రులు అధికారులతో కలిసి టెక్స్టైల్ పార్క్ కోసం భూములను ఇచ్చినటువంటి రైతులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. టెక్స్టైల్ పార్క్ ను భవిష్యత్తులో ఆర్థిక జోన్ గా ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి కావాల్సిన భవిష్యత్ టెక్స్టైల్ పార్క్ ప్రాంతాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జోన్ గా డెవలప్మెంట్ చేయడంతో పాటు టెక్స్టైల్ పార్క్ కోసం భూములను కోల్పోయినటువంటి ఇచ్చినటువంటి రైతులను కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది. వాళ్ళకు మరింత సదుపాయాలు కల్పించే విధంగా చేస్తాం. వాళ్ళందరికీ కూడా దాదాపు 1300-1400 మంది వరకు కూడా రైతులు ఈ టెక్స్టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చారు. వాళ్ళందరికీ కోసం కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా అమలు చేస్తాం. వారందరికీ కూడా ఇంటిని ఇక్కడ నిర్మించిస్తామనేది ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 1400 మంది గనక ఇప్పుడు ఈ 1300-1400 మంది కనుక ఇల్లు కనుక ఏర్పడితే ఇక్కడ ఒక మేజర్ గ్రామ పంచాయతీ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. దానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని కూడా ముఖ్యమంత్రి రైతులకు కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఈ టెక్స్టైల్ పార్క్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేయొచ్చు అనే అంశం మీద కూడా అధికారులతోటి ఆయన మాట్లాడడం జరిగింది. ఓవైపు భూములను ఇచ్చినటువంటి రైతుల తోటి మాట్లాడడంతో పాటు సేమ్ టైంలో ఇక్కడ డెవలప్మెంట్ కు సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో ఉపాధికి సంబంధించినటువంటి దాని మీద కూడా ఏ విధంగా ముందుకు పోవాలి, ఆర్థిక జోన్ గా పారిశ్రామిక కేంద్రంగా దీన్ని ప్రత్యేకంగా ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనే అంశం ప్రభుత్వం ఏ విధమైనటువంటి దృష్టి సారించబోతుంది అనే దాని మీద కూడా చెప్పబోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి పర్యటన టెక్స్టైల్ పార్క్ దగ్గర పూర్తి చేసుకొని ఆయన ఇక్కడి నుంచి వరంగల్ కు బయలుదేరారు. దీనికంటే ముందు కూడా ఆయన హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకున్న తర్వాత మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సిఎస్, డీజీపీ, మిగతా అధికారులంతా కూడా ఆయన స్వాగతం పలికారు. అక్కడి నుంచి టెక్స్టైల్ పార్క్ ప్రాంగణంలోనే వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒక లోగోను కూడా రూపొందించింది. ఆ లోగోను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి అక్కడ మొక్కను నాటారు. తర్వాత ఇక్కడి నుంచి ఆ తర్వాత టెక్స్టైల్ పార్క్ కు సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులతోటి అదే విధంగా మిగతా అధికారులు వీళ్ళందరితో కూడా సుదీర్ఘమైనటువంటి సమావేశము నిర్వహించారు. భవిష్యత్తులో కూడా టెక్స్టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులందరినీ కూడా ఆదుకుంటాం, ఈ అభివృద్ధిలో కూడా వాళ్ళను భాగస్వామ్యం చేస్తామంటూ కూడా ఒక హామీ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మంత్రులకు సంబంధించినటువంటి చూస్తే ఈసారి మంత్రులు ఈ కార్యక్రమంలో ఇటు కొండా సురేఖతో పాటు కావచ్చు, అదే విధంగా దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత కొండా సురేఖ, సీతక్క, ఇతర డీజీపీ, సిఎస్ తో పాటు ఇతర అధికారులంతా కూడా ముఖ్యమంత్రి పర్యటనలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే టెక్స్టైల్ పార్క్ దగ్గర కార్యక్రమాన్ని కూడా ముగించుకున్నారు. అక్కడి నుంచి ఆయన వరంగల్ బయలుదేరారు. వరంగల్ బయలుదేరిన తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి అక్కడ ఆయన విజిట్ చేస్తారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి దాదాపుగా పూర్తవుతున్న నేపథ్యంలో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు కావచ్చు, లేదా భవిష్యత్తులో ఆ ఆసుపత్రికి సంబంధించి సూపర్ స్పెషాలిటీగా ఒక హెల్త్ హబ్ గా కూడా దీన్ని మార్చాలనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ను అందించడం, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రి కూడా చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 19 డిపార్ట్మెంట్స్ అంటే వివిధ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో హెల్త్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మారుతున్నారు. దాదాపు 2000 బెడ్స్ తోటి ఈ హాస్పిటల్ ను తీర్చిదిద్దాలనే చేస్తున్నారు. అయితే 24 అంతస్తుల్లో కూడా 12 అంతస్తులు మాత్రమే నిబంధనల ప్రకారం వినియోగించుకోవడానికి కేర్ యూనిట్స్ గా అంటే రోగులకు వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మిగతా 12 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ ను ఏ విధంగా వినియోగించుకోవాలి, దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశం మీద కూడా ఇప్పుడు దృష్టి సారించిందని చెప్పొచ్చు. దానిలో భాగంగానే నిర్మాణం చేస్తున్నటువంటి ఏజెన్సీతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఇతర అధికారులతో కూడా ఆయన అక్కడ మాట్లాడుతున్నారు. అందుకోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా దామోదర్ రాజనరసింహ కూడా వచ్చారు. ఈ ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించాలనేది ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ వర్క్స్ మీద కూడా దృష్టి సారించింది. అందుకే ఆయన అఫీషియల్ గా ముఖ్యమంత్రి హోదాలో ఆయన
ఇదే మొదటిసారి రావడం చెప్పొచ్చు. గతంలో ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలోకి వచ్చినప్పుడు కూడా అఫీషియల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి తొలిసారిగా వస్తున్నారు. అందులోనూ వరంగల్ కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీదనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఓవైపు ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సజీవంలోకి తీసుకురావడం, సేమ్ టైంలో వరంగల్ కు సంబంధించి కుడా పరిధిలో చేపట్టాల్సినటువంటి డెవలప్మెంట్ వర్క్స్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, గతంలో ఉన్నటువంటి చాలా పెండింగ్ పనులకు సంబంధించినటువంటి వీటన్నిటి మీద ఆయన సమగ్రమైనటువంటి రివ్యూ చేయనున్నారు. దీనికి సంబంధించిన మంత్రులు కావచ్చు ఇప్పటికే దీని మీద ఏర్పాట్లన్నీ కూడా చూశారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి వివరించేందుకు కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు కూడా సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రాగానే మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరంగల్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి అంశాలు, తర్వాత పెండింగ్ లో ఉన్నటువంటి పనులు, వీటన్నిటి మీద కూడా మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించనున్నారు. ప్రధానంగా కూడా ఇటు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్, దానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రికి వివరించనున్నారు. సేమ్ ఆ తర్వాత కొన్ని సంబంధించి భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి మాడ వీధులకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, తర్వాత బొందిబాబుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వరంగల్ ముంపుకు ప్రధాన కారణమైనటువంటి కొన్ని ప్రధానమైన నాళాలు ఉన్నాయి. అందులో బొందివాగు లాంటిది కూడా ఉంది. అది 159 కోట్లతో కూడా పనులు ప్రారంభించాల్సి ఉంది. మొన్న ఎన్నికల కొన్ని నేపథ్యంలో జరగలేదు. తర్వాత దాన్ని కూడా కొంత మాడిఫై చేసి ఆ పనులను కూడా ఏ విధంగా చేపట్టాలనే దాని మీద కూడా ఒక రివ్యూ జరగనున్నది. అదేవిధంగా నయీం నగర్ నాలాకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. వాటి ప్రోగ్రెస్ తో పాటు వరంగల్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి బస్ స్టాండ్, తర్వాత ఇతర అభివృద్ధి పనులు, వీటన్నిటి మీద కూడా కొంత ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీద ముఖ్యమంత్రి రివ్యూ చేయనున్నారు. ఈ రివ్యూ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి వెళ్తారు. అయితే దాదాపుగా సుదీర్ఘమైనటువంటి రివ్యూ వరంగల్ గ్రేటర్ వరంగల్ పరిధిలో కుడా పరిధిలో జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి భవిష్యత్తులో చేయాల్సినటువంటి డెవలప్మెంట్ పనులు, తర్వాత ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి 4,000 కోట్లతోటి ప్రతిపాదనలు కూడా రెడీ చేశారు. ఆ ప్రతిపాదనలకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ నిధులను ఏ విధంగా సమకూర్చాలనే దాని మీద కూడా సమీక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు. మొత్తంగా వరంగల్ గ్రేటర్ అభివృద్ధికి సంబంధించి భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి ఈ రివ్యూలో ప్రస్తావించనున్నారు. సూర్య.